ఏపీ పర్స్ వ్యాలెట్ ద్వారా నగదు రహిత చెల్లింపులకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి వెంటనే 5,000 కోట్ల రూపాయల చిన్న నోట్లు కోరుతూ ఆర్బీఐకి మరోసారి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అందించాల్సి ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిస్థితులను విజయవాడ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్షించారు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతోనూ సమావేశమైన సీఎం నగదు రహిత లావాదేవీలకు అవసరమైన సహకారంపై చర్చించారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ద్వారానే లావాదేవీలు జరిపే అవకాశం ఉన్నందున సర్వీస్ ప్రొవైడర్లు ఆ మేరకు సన్నద్దం కావాలన్నారు. ఇమ్మీడియట్ గా తక్షణమే దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలంటే మొబైల్ కరెన్సీ ఒక ఆల్టర్నేటివ్. ఏపీ పర్స్ మేజర్ ప్లాట్ఫామ్ ఏపీ పర్స్ ఉంటుంది. ఏపీ పర్స్ కి మీరు ఎంటర్ అయితే ఆల్ 13 వాలెట్స్ ఉంటాయి. మీకు ఏ వాలెట్ కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితే ఆ ప్రోడక్ట్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్సెప్టెన్స్ ఆన్లైన్లో ఇమ్మీడియట్గా అయిపోతుంది. వాళ్ళు కస్టమర్స్ డెవలప్ చేస్తారు. కామన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఎవరికి కావాలంటే వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ యొక్క ప్రోడక్ట్ మీరు తీసుకొని మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రాష్ట్రానికి వెంటనే 5,000 కోట్ల నగదు కావాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగుల జీతాలు పడేలోపు అదనపు కరెన్సీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాస్తున్నాను. మళ్ళీ ఆర్బీఐకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మళ్ళీ మనకు పెన్షన్స్ వస్తున్నాయి, శాలరీస్ వస్తున్నాయి. మళ్ళీ డిసెంబర్ 1 వస్తా ఉంది. సో మెనీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. దగ్గర దగ్గర 5,000 కోట్ల రూపాయలు మనకి ఇమ్మని ఒక లెటర్ రాస్తున్నాను. 100 రూపాయలకు తక్కువ ఉండే డినామినేషన్స్ 500 కోట్లు ఇమ్మని, 500 రూపాయల డినామినేషన్లు 1000 కోట్లు ఇమ్మని, మిగిలినంతా కూడా అదర్ కరెన్సీలు ఇమ్మని. నగదు రహిత చెల్లింపుల విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ విధానంలో ముందున్న గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఇందుకోసం పర్యవేక్షక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకొచ్చి నగదు రహిత చెల్లింపులపైన ముందుకు పోవాలి. అందరూ క్షేత్రస్థాయికి వెళ్ళాలి, చర్చలు చేయాలి, డెమాన్స్ట్రేషన్ చేయాలి. వీలైతే వీళ్లే ఎవరెవరైతే మొబైల్ కరెన్సీకి ఇంటిగ్రేట్ కావాలనో అవన్నీ చేపించి బ్యాంకుల నుంచి యాక్సెప్ట్ చేయడం. నేను ఇంతకుముందు ఏపీ పర్స్ దీని ప్రాధాన్యత చెప్పడం. 1వ తారీఖు లోపల నగదు రహిత చెల్లింపులు మ్యాక్సిమం వెళ్ళిపోవాలి. 2017 లోపల నేను ఓడిఎఫ్ ఎట్టయితే గ్రామాలను అనౌన్స్ చేస్తున్నామో, టౌన్లు అనౌన్స్ చేస్తున్నామో, నగదు రహిత చెల్లింపుల గ్రామంగా, మండలంగా, జిల్లాగా, టౌన్లుగా అనౌన్స్ చేయమంటున్నాను. పోటీ పెట్టమంటున్నాను. విద్యార్థులు, డ్వాక్రా సంఘాలు, ఉపాధి హామీ విభాగాలను కూడా నగదు రహిత లావాదేవీల్లో భాగస్వాములను చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను మరింత సమర్థంగా అధిగమించేందుకు 4 కమిటీలు పనిచేస్తాయన్నారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కి పెద్ద ఎత్తున అవేర్నెస్ చేయాలనుకుంటున్నాం. న్యూస్ పేపర్స్ లో, టీవీల్లో యాడ్స్ ఇవ్వడం, ఎఫ్ఎం రేడియో జింగిల్స్ వాడడం, పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేయడం, ఎస్ఎంఎస్ ఇవ్వడం, ఇంకో పక్కన నా వాయిస్ కూడా ఇచ్చి ఎక్కడికక్కడ పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకురావడం. ఇది పెద్ద ఎత్తున మేము టేకప్ చేసి ఒక అవేర్నెస్ తేవాలని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఫోన్ ఇవ్వగలుగుతామో ఆలోచిస్తాం. అవసరమైతే సబ్సిడీతో కానీ, ఫ్రీగా కానీ ఫోన్లు ఇస్తాం. ఇప్పటికే ప్రభుత్వ సేవలను ఆన్లైన్ ద్వారా అందించే ఏర్పాట్లు చేశామన్న సీఎం మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాంకేతికత వినియోగంపై అందరికీ తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.